హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమ్మసాని ప్రజెన్స్. ఈరోజైతే సంవత్సరం అంతా నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడిని తయారు చేసి చూపిస్తున్నాను. అందులో ఎప్పుడు దొరికితే ఈ సీజన్లో దొరుకుతాయి అన్నట్టుగా లేదు. ఈ టమాటాలు ఎప్పుడు పడితే అప్పుడే దొరుకుతున్నాయి. మంచిగా దొరికి ఎండ బాగున్నప్పుడు పెట్టుకుంటే మనకి ముక్కలు కూడా తొందరగా ఎండిపోతాయి. నేనైతే ఈ సీజన్లో ఇప్పుడు తీసుకొని పెట్టుకుంటున్నాను. సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. అలాగే గ్యాస్తో పని లేకుండా మనం ఈ పచ్చడిని పెట్టుకోవచ్చు. అయితే ఇన్స్టెంట్ పచ్చడిని కూడా చేసుకోవచ్చు, కానీ మనం అదంతా కూడా ఉడికిపోయి గ్యాస్ ఎక్కువ పడుతుంది. సో గ్యాస్ తక్కువగా యూస్ చేసి సంవత్సరం అంతా నిల్వ ఉండే టేస్టీ టమాటా పచ్చడిని ఎలా పట్టుకోవాలో చూసేద్దాం. నేనైతే ఇది కాస్త తాలింపు పెట్టుకున్నాను. తాలింపు తర్వాత ఎక్కువ భాగాన్ని అయితే ఒక జాడీలోకి మార్చేసుకున్నాను. కొంచెం పచ్చడి మిగిల్చుకొని దానిలో వేడివేడి అన్నాన్ని వండుకొని అలాగే బాండీలో కలుపుకొని తింటున్నాను. కలుపుతున్నంతసేపు చూస్తూనే కలర్ఫుల్గా ఉంటుంది. దాని స్మెల్ కానీ అసలు ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. నోట్లో లాలాజలం వచ్చేసింది. ఎప్పుడు తినాలా అనిపించింది నిజంగా. అన్నం వేడివేడిగా వండుకొని అలా ప్యాన్లోకి వేసేసుకొని మొత్తం కలుపుకొని తింటూ ఉంటే స్వర్గం ఎక్కడో లేదు, ఈ పచ్చడి తింటుంటే ఉంటుంది అని అనిపించేంత కమ్మగా అనిపించింది. ఆవకాయ కానీ టమాటా పచ్చడి కానీ పండుమిర్చి పచ్చడి కానీ ఫస్ట్ మనం పట్టిన కొన్ని రోజుల్లో అద్భుతంగా ఉంటుందండి. అసలు ఆ ఫ్లేవరు, ఆ స్మెల్కే మనకి ఇంకా ఏ కూరగాయలు అవసరం లేదు, ఏ పులుసులు, చారులు, నాన్ వెజ్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది. అంత కమ్మగా ఉంటుంది. మరి తయారీ విధానాన్ని చూసేద్దామా. ముందుగా టమాటాలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం లసలసగా, అంటే మెత్తమెత్తగా ఉండకుండా గట్టిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మరీ దోరగా కాకుండా మరీ పండినవి కాకుండా మీడియంగా ఉన్నవి తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసి ఓ పొడి బట్ట పైన శుభ్రంగా తుడిచేసుకోవాలి. నేనైతే 2.5 కేజీల పచ్చడిని పడుతున్నాను. ఇవన్నీ కూడా 2.5 కేజీ వెయిటేజ్లో 2.5 కేజీలు ఉన్నాయి. దాన్ని బట్టే కొలతలు కూడా చెప్తాను. ముందుగా వీటిని మనం పూర్తిగా పచ్చడి అయిపోయి ఒక డబ్బాలో పెట్టుకునే వరకు పాటించాల్సింది ఏంటి అంటే, ఎక్కడ కూడా స్పూన్ కానీ చేతులు కానీ ఏవి కూడా తడిగా లేకుండా ఉంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. పూర్తిగా తుడిచేసుకున్న తర్వాత వీటికి ఉన్నటువంటి ముచ్చును తీసేసుకోవాలి. అది హార్డ్గా ఉంటుంది కాబట్టి. తర్వాత సైజుని బట్టి 4 ముక్కలు లేదంటే 6 ముక్కలు లేదంటే ఇంకా చిన్నవి చేయాలనుకుంటే అన్నిటినీ కూడా చేసేసుకోవచ్చు. ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక పెద్ద వెడల్పాటి గిన్నెను తీసుకోండి. ముందుగా దాంట్లోకి 3 స్పూన్ల పసుపును వేసుకోండి. ఉప్పు అయితే కేజీకి 150 గ్రాములు తీసుకోవాలి. మొత్తం ఇక్కడ నాకు 375 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నాను. కళ్ళుప్పును తీసుకోండి, మెత్తటుప్పు కంటే కూడా. ఈ కళ్ళుప్పు మెల్లగా ఊరి వాటర్ అంతా ఎక్కువగా చేస్తుంది. మనకు మెత్తటుప్పు ఆ టేస్ట్ అనేది రాదు. సో తప్పకుండా కళ్ళుప్పునే వాడండి. 375 గ్రాముల కళ్ళుప్పును కూడా తీసుకొని ఇప్పుడు ఒకసారి గిన్నెలో పైకి కిందికి కలుపుకున్న తర్వాత మనం ఏ డబ్బాలో అయితే 3 రోజులు స్టోర్ చేయదలుచుకున్నామో మూత కొంచెం టైట్గా ఉండే ప్లాస్టిక్ డబ్బాని తీసుకోండి. స్టీల్ డబ్బా కంటే కూడా ప్లాస్టిక్ బెస్ట్. ఇలా కట్ చేసుకొని ఉప్పు పసుపు కలిపినటువంటి ముక్కలన్నిటినీ కూడా డబ్బాలోకి వేసేసుకోండి. దీంట్లో టమాటా నిల్వ పచ్చడి చేయడంలో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేను చేసింది అయితే కాటుకలా, అంటే అంత గట్టిగా రుబ్బి పెట్టుకుంటాను. ఎప్పుడు అవసరం పడితే అప్పుడు తాలింపు పెట్టుకుంటూ ఉంటాను. ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటూ ఉంటాను. కొందరు మొత్తం పచ్చడి తాలింపు ఒకటేసారి పెట్టేస్తారు. అది వాళ్ళ వాడుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత డబ్బాని ఇలా ఎగరేస్తే ఉప్పు అంతా కూడా ముక్కలకు పట్టి మంచిగా సెటిల్ అవుతుంది. రోజు 3 రోజులు ఊరనివ్వాలి. రోజు కూడా వీలుంటే మీకు 2 సార్లు, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కలుపుకోండి. ఎందుకంటే ఉప్పు అంతా అడుగుకు చేరిపోయి పైభాగం బూజు వస్తుంది, లేకపోతే తెల్లగా పట్టేస్తుంది. కాబట్టి 3 రోజులు కూడా రోజు ఒక్కొక్క పూట, పొద్దున పూట సాయంత్రం పూట కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. 3 రోజుల తర్వాత నేను ఇప్పుడు తీసి చూపిస్తున్నాను. నీరు వచ్చేసింది కదా. కొన్ని టమాటాలకు ఎక్కువ నీరు వస్తుంది, కొన్నిటికి తక్కువగా వస్తుంది. దాంట్లో ఏమీ ఎక్కువ జ్యూస్ ఉంది తక్కువ జ్యూస్ ఉందని అనుకోవడానికైతే ఏం లేదు. 3వ రోజైతే ముక్కలను బాగా పిండేసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. తర్వాత వీటిని ఒక పట్టా మీద కానీ ఒక కవర్ మీద కానీ, నేనైతే ఇలా 3 ప్లేట్లలో సెట్ చేశాను. 4 రోజులు నేను ఎండనిచ్చాను. ఎందుకంటే ఒక 2 రోజులు బాగా మబ్బు పట్టినట్టుగా అనిపించింది, సరిగ్గా ఎండలేదు. సో నాకు 4 రోజులు పట్టింది. 4వ రోజు నేను ఇక్కడ కేజీకి 200 గ్రాముల చింతపండును తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను 2.5 కేజీలకి 500 గ్రాముల చింతపండును అయితే తీసుకుంటున్నాను. చింతపండులో ఎక్కడ కూడా ఈనెలు కానీ గింజలు కానీ లేకుండా శుభ్రం చేసేసుకొని చింతపండుని మొత్తం కూడా
మనకి టమాటాల నుంచి వచ్చిన జ్యూస్ ఉంది కదా, నీరు ఉంది కదా, ఆ నీరులోకి వేసుకొని దాదాపు ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. అప్పుడు మెత్తగా అయిపోతుంది. సో తప్పకుండా నానబెట్టుకోవాలి. ఈలోపు ఎండ ఉంటే టమాటా ముక్కల్ని మరి కాసేపు ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఇక దీంట్లో మళ్ళీ ఏమి ఉప్పు అవి వేయాల్సిన అవసరం లేదు. ఊరికే చింతపండును వేసేసి అయితే నానబెట్టేసుకోండి. సో 4 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చింతపండు మెత్తగా నానిపోయింది. ఇప్పుడు చింతపండు ఎంత తీసుకున్నామో కారం కూడా అంతే తీసుకోవాలి. కారం కూడా 500 గ్రాములు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఒక్కొక్కసారి మిరపకాయలు ఘాటుగా ఉండి కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు వాడే కారాన్ని బట్టి కారం ఎక్కువగా ఉంటే కాస్త తగ్గించి వేసుకోండి. నార్మల్గా ఉంటే మాత్రం 500 గ్రాములు వేసుకోవాలి. నాకైతే కారం తక్కువగా ఉంది కాబట్టి నేను 500 గ్రాములు వేసేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు మనం దేంట్లోనైతే నానబెట్టుకున్నామో దాంట్లోనే కారాన్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. వీలున్న వాళ్ళు రోట్లో రుబ్బుకోండి, చాలా మంచిది. రోలు లేదు అనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండబెట్టినటువంటి టొమాటోలను కూడా గ్రైండ్ చేసేసుకోండి. స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలను వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. రుచి బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. మనం చాలా తక్కువ గ్యాస్ని యూస్ చేస్తున్నాము. దీనికోసం యూజ్ చేస్తాం, మళ్ళీ తాలింపు వేసుకోవడానికి యూజ్ చేస్తే సరిపోతుంది. మెంతులు కాస్త కలర్ మారి ఆవాలు చిటపటం అనే వరకు ఫ్రై చేసేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు 2 గుప్పెళ్ళు లేదా 1 గుప్పెడు వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసేసుకొని పక్కన పెట్టుకోండి. అవి పొడి చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా గ్రైండ్ చేసుకోండి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటా, ఆవపొడి, వెల్లుల్లి ఇవన్నిటినీ కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా దాంట్లోకి కలిపేసుకోవాలి. హ్యాండ్తోనైనా చేసుకోవచ్చు, ఇలా గరిటెతోనైనా సరే. మొత్తం అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టేసి ఒకరోజు పక్కన పెట్టుకోండి. వెంటనే తాలింపు వేయకండి. ఒకరోజు పెట్టడం వల్ల ఇది కాస్త కొంచెం స్లైట్గా నీరు వదులుతుంది. అప్పుడు అన్నీ కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు ఎంత అవసరమో అంతే తీసుకొని తాలింపు పెట్టుకోవడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పుడు ఎంత అవసరమో అంతే తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ వేసేసుకొని ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, వెల్లుల్లిని కచాపచాగా దంచి వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ మనం తయారు చేసుకున్నటువంటి పచ్చడిని వేసేసుకొని కలుపుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుంది. అసలు చల్లటన్నంతో కూడా బాగుంటుంది. మధ్య మధ్యలో మినపప్పు, శనగపప్పు తగులుతా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా గ్యాస్ ఖర్చు ఎక్కువ లేకుండా చాలా సింపుల్గా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ టేస్టీ టమాటా పచ్చడిని అయితే తయారు చేసుకోండి. మీరు మీ ప్రాంతంలో ఎలా చేస్తారో కూడా కమెంట్ చేయండి. సో మీకు ఇది నచ్చిందో లేదో కూడా ఒకసారి కమెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. ఇలా కలుపుకున్న దాన్ని మీరు ఏదైనా సరే డైనింగ్ టేబుల్ మీద ఒక చిన్న జార్లో స్టోర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.